హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. మన వీడియో చూసిన ప్రతిసారి లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. లైక్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఆ వీడియో అనేది ఇంకెక్కువ మంది చూడగలుగుతారు. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి ఫ్రాన్స్ కర్రీ అండి. ఫ్రాన్స్ కర్రీ అంటే మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. అలాగే దాని ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతే రొయ్యలు ఒలవటం అనేది ఒక పని అయితే దాంట్లో ఉన్న ఈ నరాలు తీయటం అనేది చాలా అంటే చాలా పెద్ద పనండి. ఎందుకంటే నరం తీయకపోతే ఆ నరం అనేది పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుందంట. మెయిన్ నరం తీసేసుకోవాలండి. రొయ్యలు ఒలిసిన తర్వాత మనకి ఇలా నడుము మీద ఒక నరం ఉంటుంది. అది పిన్నిస్‌తో మనం ఇలా పట్టి లాగామంటే ఒక దారంలాగా వచ్చేస్తుందండి. అది చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్రాన్స్ కర్రీ వండిన ప్రతిసారి కూడా ఆ నరం అనేది చాలా జాగ్రత్తగా తీసేసుకోవాలి. దీనికోసం నేను ఎప్పుడు వెళ్ళినా కొంచెం పెద్దపాటి రొయ్యలే తీసుకుంటానండి. చిన్న రొయ్యలైతే చాలా కష్టమవుతుంది. అదే పెద్ద రొయ్య అనుకోండి కొంచెం ఈజీగా తీసేసుకోవచ్చు. ఇప్పుడు అయన్నీ తీసేసేసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోనే క్లీన్ పెట్టుకున్న రొయ్యలు వేసేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా వేసుకొని దాంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇది ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదండి. దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకొచ్చేస్తే సరిపోతుంది మనకి. ఇది డైరెక్ట్ కర్రీలో అలా వేసేస్తే నీసు వాసన అనేది వస్తుంది కర్రీ. అలా కాకుండా ఇలా మనం కొంచెం కుక్ చేసుకుంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసినట్టయితే మనకి నీసు వాసన అనేది రాదు. ఇలా మనకు కొంచెం ఆ వాటర్ అంతా వచ్చేసిన తర్వాత ఆ రొయ్యలు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మనం పక్కన పెట్టుకున్న రొయ్యలు ఇప్పుడు మనం ఆనియన్ పేస్ట్ కోసం ఒక 5-6 వరకు ఉల్లిపాయలు తీసుకున్నానండి. వాటిని మనం ఇలా సన్నగా కోసి మిక్సీ పట్టుకోవాలి. మనకి ఇలా ఆనియన్ పేస్ట్ అయితేనే కూర మనకి కర్రీ అనేది గ్రేవీ కింద వస్తుందండి. లేదంటే మనకి కొంచెం గ్రేవీ తక్కువ వస్తుంది. ఇప్పుడు మనం వీటిలో మిక్సీలో వేసేసుకోవాలి ఇవన్నీ కూడా. పేస్ట్‌లా చేసి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద కళాయి పెట్టుకొని దాంట్లోని ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఈ గ్రేవీకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఎందుకంటే మనం పేస్ట్ వాడుతున్నాం కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. ఇప్పుడు దీంట్లో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న వేసేసుకుంటున్నాము. దీంట్లోనే ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ దినుసులు కూడా వేసేసుకోవాలండి. వేసుకొని రెండు ఒకసారి కలిపేసుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. దానికోసం మనం 5 మినిట్స్ పాటు మూత పెట్టేసుకుంటే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అది కూడా ఒకసారి వేయించేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా. మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం ఒక పెద్ద సైజు 2 టమాటాలు తీసుకొని అవి కూడా పేస్ట్ చేసేసుకోవాలి. మిక్సీలో వేసుకుంటున్నాను. దాంట్లోనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. ఈ 2 కూడా మనం పేస్ట్ చేసేసి ఆ పేస్ట్‌ని కూడా దీంట్లో వేసేస్తున్నాను. 2 కలిపి వేయించేసుకోవాలి. ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. మనకు ఆయిల్ తేలింది కదండి. ఇప్పుడు మనం 2 కరివేపాకు రెబ్బలు, 2 పచ్చిమిర్చి వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి. దీంట్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం. కారం ఎవరి రుచికి తగ్గట్టు వాళ్ళు తినొచ్చండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు కాబట్టి నేను 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకున్నాను. మొత్తం ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఒకసారి చూసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం నూనె తేలింది కదండి. ఫ్రాన్స్ వేసేసుకుంటున్నాను. పక్కన తీసి పెట్టుకున్న ఫ్రాన్స్ కూడా దాంట్లో వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. మసాలా అంతా కూడా మనకి ఫ్రాన్స్‌కి పట్టేలాగా.
మొత్తం అంతా ఒకసారి అలా కలిపేసేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు సిమ్‌లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇంగోండి మనకు కొంచెం ఆయిల్ తేలింది కదా! ఇప్పుడు మనం నానపెట్టుకున్నాం కదండీ చింతపండు. ఆ గుజ్జు గూడా వేసేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మనకి కొంచెం థిక్‌గా ఉంది కదండీ గ్రేవీ అనేది. కొంచెం వాటర్ పోసుకుంటే మనకి మసాలా అంతా గూడా రొయ్యలకి పట్టాలి కాబట్టి కొంచెం కుక్ అవ్వాలి. ఇంకొంచెం వాటర్ పోసుకుంటున్నాను. ఒక హాఫ్ గ్లాస్ వరకు పోసుకున్నాను. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే గరం మసాలా గూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి. కర్రీ అనేది రోటీస్, అలాగే బగారా రైస్ దేంట్లోకైనా చాలా అంటే చాలా బావుంటుందండి. ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. మనకు ఆయిల్ తేలింది చూసారా? ఫైనల్‌గా కొత్తిమీర వేసేసుకొని దించేసుకుంటమేనండి. అంతేనండి. ఎంతో టేస్టీ అయిన ఈజీ ప్రాసెస్‌లో ఫ్రాన్స్ కర్రీ అనేది అయిపోయిందండి. రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు దీన్ని ఓ బౌల్‌లో తీసేసుకుందాము. అంతేనండి. వేడి వేడిగా ఫ్రాన్స్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. నచ్చితే గనక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి ప్లీజ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.